నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రాధిక. డీటెయిల్స్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలో నిర్వహించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించి ఉండరాదని న్యాయస్థానం సూచించింది. గడువు తీరిన లోకల్ బాడీ సంస్థల ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. కాల పరిమితి దాటినప్పుడు దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలు ప్రారంభించుకునే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 9తో పాటుగా ఇంకా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన 41, 42 జీవోలపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన పూర్తి ఉత్తర్వుల ప్రతి తాజాగా వెలుగులోనికి వచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 243 ప్రకారం సెప్టెంబర్ 29న ఈసీ జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో ధర్మాసనం జోక్యం చేసుకోలేదని ఈ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఎన్నికల ప్రక్రియను కోర్టు నిలిపివేయలేదని తెలిపింది. రిజర్వేషన్లు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించమని, ఈ పిటిషన్ల వివాదాన్ని తేల్చేదాకా 42% కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటు 41, 42 జీవోలపై స్టే విధించి వాటిని మాత్రమే నిలిపివేసినట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే ట్రిపుల్ టెస్ట్ కు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ వర్గాలపై సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి దాని ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కోర్టులో సర్కారు తన వాదనలు వినిపించినట్లు గుర్తు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50% పరిమితి ఉన్నది తప్పనిసరి కాదని, సవరించుకునే వెసులుబాటు ఉంటుందని వాదించినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలో నిర్వహించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించి ఉండరాదని న్యాయస్థానం సూచించింది. గడువు తీరిన లోకల్ బాడీ సంస్థల ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. కాలపరిమితి దాటినప్పుడు దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలు ప్రారంభించుకునే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన 41, 42 జీవోలపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన పూర్తి ఉత్తర్వుల ప్రతి తాజాగా వెలుగులోనికి వచ్చింది. ఇక రాజ్యాంగంలోని అధికరణ 243 ప్రకారం సెప్టెంబర్ 29న ఈసీ జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో ధర్మాసనం జోక్యం చేసుకోలేదని ఈ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. ఎన్నికల ప్రక్రియను కోర్టు నిలిపివేయలేదని తెలిపింది. ఇక రిజర్వేషన్లు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించమని, ఈ పిటిషన్ల వివాదాన్ని తేల్చేదాకా ఇక 42% కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటు 41, 42 జీవోలపై స్టే విధించి వాటిని మాత్రమే నిలిపివేసినట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే ట్రిపుల్ టెస్ట్ కు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ వర్గాలపై సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి దాని ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కోర్టులో సర్కారు తన వాదనలు వినిపించినట్లు గుర్తు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50% పరిమితి ఉన్నది తప్పనిసరి కాదని, సవరించుకునే వెసులుబాటు ఉంటుందని వాదించినట్టుగా ఇక హైకోర్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది.